కామోత్కంఠత గోపికల్, భయమునన్ కంసుండు, వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతులు, సంబంధులై వృష్ణులున్, ప్రేమన్ మీరలు, భక్తి మేము, ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధామజ్జాన గరిష్ఠులైన హరిచందన్ వత్సుధత్రీశ్వర. నారదుడు తీర్పు చెప్పాడు ధర్మరాజు గారి దగ్గర. మీరు నారదుడి మాట పరమ ప్రమాణమైతే సఖ్యంలో మీరు ఈశ్వరుడితో పెంచుకోగలిగిన అనుబంధం ఒకనాడు మిమ్మల్ని పరమాత్మకి తండ్రి చేస్తుంది. వెంకటేశ్వర వైభవానికి ఉన్నటువంటి చాలా గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీరు గుర్తు పెట్టుకోవలసినటువంటి విషయం అదే. ఇంతగా కృష్ణ పరమాత్మని నా కొడుకు 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 అని పెంచి పోషించినటువంటి యశోద ఒక్క వివాహం కూడా కృష్ణుడికి జరిగినటువంటిది చూడలేదు. ఆఖరణ ఆవిడ మాట అడిగింది, కృష్ణ నిన్ను పెంచాను, పెద్ద చేశాను, వెన్న పెట్టాను, పాలు పోశాను, ఇంత చేశాను, కానీ ఒక్క కళ్యాణం కూడా నేను చూడలేదురా నీది. మనస్సీదతి మే కృష్ణ తవ కళ్యాణ వీక్షణే దర్శయస్వ రమానాథ జగదానందకారక. భవిష్యోత్తర పురాణం అందులో అంటారు, ఆ తల్లి యశోదాదేవి వచ్చి అడుగుతుంది కృష్ణుణ్ణి, కృష్ణ ఒక్కసారి నీ కళ్యాణం చూడాలనుంది, నీకు అష్టమహిషులు ఉన్నారు కానీ నేను చూడలేదు నీ కళ్యాణాన్ని, జరాసంధుడి దగ్గర నుంచి కొన్ని వేల మంది కాంతల్ని తెచ్చుకుని వివాహం చేసుకున్నావు, నేను చూడలేదు, నీ కళ్యాణం నేను చూడాలని కోరిక పడుతున్నాను అని. చిత్తశుద్ధితో మీరు కోరినది నిజమైతే ఈశ్వరుడు తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు. ఉన్నాడో లేడో, కలడో కలండనడు, వాడు కలడో లేడో అన్నాడు అనుకోండి, ఈశ్వరుడు కదిలి రావడానికి ఇష్టపడడు. రామకృష్ణ పరమహంస ఒక ఆఖ్యానం చెప్తుండేవారు. ఒకనాడు లక్ష్మీదేవి నారాయణుడి పాదాలు ఒత్తుతుంటే నారాయణుడు గబగబా తల్పం మించి దిగి వెళ్ళిపోతున్నట్ట. లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్ళిపోతున్నారంది. నా భక్తుడు చాకలాయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని పిల్లలు రాళ్లు పెట్టి కొడుతున్నారు, నారాయణ నారాయణ అంటున్నాడు తప్ప తిరిగి రాళ్లు వెయ్యలేదు, ఆయన్ని రక్షించడానికి వెళ్తున్నానన్నాడు. అంత దూరం పరిగెత్తి వెనక్కి వచ్చాడు. ఏం వచ్చేసారే అంది, ఆయన రాళ్ళు ఇసిరాడు అన్నాడు. తన రక్షణ తాను చూసుకున్నాడు, శరణాగతి చెయ్యలేదు కనుక వెనక్కి వచ్చేసాను, నాకెందుకు అన్నాడు. భగవంతుడు ఉన్నాడన్న పూనిక ఉంటే రావడానికి ఈశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు. పూనిక కాదండి, బతికున్న నాళ్ళు తమ చిత్తం వచ్చినట్టుగా బ్రతుకు గడిపేసి చచ్చిపోయే ముందు కండిషన్లు పెట్టి పిలిచాడు గజేంద్రుడు. నేను తరచు మీకు విజ్ఞాపన చేస్తుంటాను, నాకు ప్రాణం ఆ గజేంద్ర మోక్షం అంటే. లీలతో నామొరాలింపడే మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు. ఎంత పెద్ద కండిషన్ అండి ఇది. రావాలి. ఎలా రావాలి? ఎన్ని పూజలు చేశాడు గజేంద్రుడు అంటే ఆయన ఎప్పుడూ పూజలు చేసినట్టు ఆయనే చెప్పుకోలేదు. మద్దానాంబ పరిపుష్ట చందనలతంత ఛాయలందుండలేక నీరాట ఇటేల వచ్చితి అని ఆయన ప్రార్థన చేసుకున్నాడు. అయ్యయ్యో నా భార్యలతో ఇంతకాలం గడిపాను, 10 లక్షల కోట్ల కరణీనాథుండనయ్యుండి, 10 లక్షల కోట్ల భార్యలు, కానీ ఇవాళ మొసలి పట్టేసుకుంది. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఈశ్వరుణ్ణి. ఎలా చేస్తున్నాడు? చిత్తశుద్ధితో చేస్తున్నాడు. ఇప్పుడు ఈ చేసేటప్పుడు కండిషన్ పెట్టాడు, నువ్వు ఎలా రావాలో తెలుసా? నువ్వు వచ్చేటప్పుడు మామూలుగా రాకూడదు, నిన్ను నువ్వు మరిచిపోయి రావాలి. ఇత పూర్వం ఇప్పుడు లేని రీతిలో రావాలి. భక్తుడు పిలిస్తే భగవంతుడు ఇలా వస్తాడా అని లోకం ఆశ్చర్యపోయేటట్టు రావాలి. అలా రావాలి భగవంతుడవు నువ్వు. అందుకే ప్రహ్లాదుణ్ణి రక్షించేటప్పుడు అక్కడి నుంచే వస్తాడు స్తంభంలోంచి, గజేంద్రుణ్ణి రక్షించేటప్పుడు అక్కడి నుంచి రాడు. కారణం అది. ఎందుకు రాడంటే భక్తుడు కండిషన్ పెట్టాడు. ఎంత లొంగుతాడో చూడండి చిత్తశుద్ధికి. లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు, మరిచిపోయి రావాలి. కాబట్టి ఇప్పుడు ఎంత మరిచిపోయి వచ్చాడు, కొంగు పట్టుకున్న లక్ష్మీదేవికి కూడా చెప్పలేదు. ఎక్కడో అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనంతరామృతర ప్రాతేందు కంఠోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విక్పల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సంబంబియై సిరికింజప్పను శంఖచక్ర యుగవం చేదోజి సంధింపడే పరివారంబును జీరడు అభ్రకపతిన్ మన్నింపడాకర్ణికంత రథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహి అయి భక్తుడు పెట్టినటువంటి నియమానికి తాను లొంగి వచ్చాడు. చిత్తశుద్ధితో కోరిన కోరికకి ఈశ్వరుడు ఎంత లొంగుతాడో మీరు చూడండి. యశోద ఈ మాట అడిగింది, నీ కళ్యాణం నాకు చూడాలనుంది. మనస్సీదతి మే కృష్ణ తవ కళ్యాణ వీక్షణే అంది. అంటే స్వామి వెంటనే అన్నారు, శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం. అమ్మా నీ కోరిక తీరుతుంది. ఎప్పుడు తీరుస్తానో తెలుసా? నీ కోరిక శ్రీశైలంలో తీర్చబడుతుంది
అదేమిటండి, పద్మావతి శ్రీనివాసుల పరిణయం నారాయణవనంలో కదా జరిగింది. మీరేమో శ్రీశైలే పూరయిష్యామి అంటున్నారు, శ్రీశైలంలో తీరుస్తానన్నాడు అంటున్నారు. మరి శ్రీశైలంలో జరగలేదు కదండి అని మీకు అనుమానం రావచ్చు. శ్రీశైలం అంటే తిరుమల. తిరు అంటే ద్రవిడ భాష యందు గౌరవవాచకం. శ్రీ మలై శైలము పర్వతము, తిరుమలై శ్రీశైలము. కాబట్టి తిరుమలయందు అనడానికి శ్రీశైలము. కాబట్టి శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాద్ అనంతరం. ఇప్పుడు యశోదాదేవి మళ్ళీ తనకి తల్లిగా రావాలి. ఎలా వచ్చింది? ఆదివరాహస్వామి దగ్గర పాచకిగా ఆవిడ వచ్చింది. పాచకి అంటే వంట చేసి పెట్టే ఆవిడ. వెంకటాచల మహాత్యంలో ఇది ఒక అపురూపమైనటువంటి ఘట్టం. ఆదివరాహమూర్తి ఆ కొండ మీద ఉన్నారు. అదే కొండ మీద ఎవరున్నారు? వెంకటేశ్వరుడి రూపంలో, శ్రీనివాసుడి రూపంలో శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. అదేమిటండి, ఆదివరాహమూర్తి ఎవరు? విష్ణువే. శ్రీనివాసుడు ఎవరు? విష్ణువే. మరి అదేంటి రెండు రూపాలుగా ఎలా ఉంటాడు? ఇదే నువ్వు తెలుసుకోవలసిన వేదాంతం. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్వృషభకేత నమల్లినాథ. ఆయనకి అసాధ్యం ఉండదని తర్కమునకు అందే విషయం కాదు. అందుకే ఆ మహిమ్నా స్తోత్రంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేస్తాడు పుష్పదంతుడు. దూరంగా ఉండేవాడు ఈశ్వరుడే, దగ్గరగా ఉండేవాడు ఈశ్వరుడే, బాగా ముసలివాడు ఈశ్వరుడే, బాగా యవ్వనంలో ఉండేవాడు ఈశ్వరుడే. చూడండి, మనకి నమ కపర్దినీచ వ్యుక్త కేశాయచ అని ఉంటుంది రుద్రాధ్యాయంలో. కపర్దినీచ అంటే పెద్ద జటాజూటంతో ఉన్నవాడు, వ్యుక్త కేశాయచ గుండు చేయించుకుని ఉన్నవాడు. అదేమిటంటే పరస్పర విరుద్ధం కాదా? నమో నిధిష్టాయ ప్రియజవదవిష్టాయ చ నమో నమక్షోదిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో నమో వర్షిష్టాయ త్రినయన అవిష్టాయ చ నమో నమః సర్వస్మై తే తదిగమితి శర్వాయ నమః అంటాడు. దూరంగా దగ్గరగా, వృద్ధుడిగా యువకుడిగా, ఇన్ని రకాలుగా రెండు భిన్నత్వాలు ఏకకాలమునందు ఉండేటట్టుగా పరమాత్మ ఉండగలడు. అందుకని ఏకకాలమునందు ఆదివరాహమూర్తిగా, శ్రీనివాసుడిగా, రామాయణం బాలకాండలో పరశురాముడిగా, రామచంద్రమూర్తిగా ఆయన ఉండగలడు. అందుకని ఒకరికొకరిగా కనబడ్డాడు. ఒకే ప్రమిదలో రెండు దీపాలు వెలుగుతున్నప్పుడు ఈ దీపము కన్నా భిన్నమా? రెండు జ్యోతుల యందు ప్రకాశిస్తున్న రెండు దీపాలు కూడా, ఆ వెలుతురులు రెండూ కూడా ఒకటే అయినట్టు, జ్యోతులు వేరైనట్టు. ఈశ్వరుడు యొక్క రూపములు తత్వము చేత ఒకటి, కానీ ప్రకాశము చేత రెండుగా కనపడుతుంటాయి. అయితే కలియుగం యొక్క లక్షణాన్ని, వెంకటేశ్వరుడు యొక్క అవతార ప్రయోజనము రెండూ జరగాలి. అందుకే ఏం జరిగిందో తెలుసా అండి? ఒక రోజున శ్రీనివాసుడు వెంకటాచల పర్వతం మీద నడుస్తున్నాడు. అట్నుంచి ఆదివరాహమూర్తి పరివారంతో వస్తున్నారు. శ్రీనివాసుడు వరాహమూర్తి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఏదో ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. గ్లాడ్ టు మీట్ యూ అన్నారు. అంటే ఇంగ్లీష్ ఉందా అండి నన్ను అడక్కండి, నేను ఏదో ఒక స్థూలంగా అర్థమయ్యేటట్టుగా ఆవిష్కరించాను తేలిగ్గా అంతే. కాబట్టి అన్న తర్వాత ఈయన అన్నారు, అయ్యా ఈ పర్వతం ఏమిటండి అని తెలియనట్టుగా అన్నారు. ఇదంతా నాది. నాదికి ఏమిటి, దానికి ఏమైనా దస్తావేజులు ఉన్నాయా అంటే, ముందు ఎవడొచ్చి గోడ కట్టేస్తే వాడిది. అందుకని ఎవరు ముందు వచ్చి కట్టేశారంటే వరాహమూర్తి వచ్చి కట్టేశారు తడికే, అందుకని నాది. అంటే శ్రీనివాసుడు అన్నారు, అయ్యా నేను ఈ కొండ మీద ఉందాం అనుకుంటున్నానండి, మీరు నాకు కొంచెం చోటు ఇప్పిస్తారా అని అడిగారు. నీడ తిరగని చింత చెట్టు అని ఒకటి ఉండేది, ఇప్పుడు తీసేశారనుకోండి. అది సూర్యుడి యొక్క పొద్దుని బట్టి దాని నీడ దాని కిందే తిరగడానికి చోటు ఉండేది కాదు. అక్కడ ఉండేవారు వాల్మీకంలో శ్రీనివాసుడు. అడిగితే ఆయన అన్నారు, కలియుగం కదండి, కలియుగ లక్షణాన్ని చూపించాలి. స్థలం మౌల్యేన గృహ్యతాం. అలా స్థలం కావాలంటే ఉట్టినే ఏమి ఇవ్వరండి, గిఫ్ట్ డీడ్లు అవి ఉండవు, మీకు ఎంత కావాలో డబ్బులు ఇచ్చి కొనుక్కోండి అన్నారు. డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి వారేమి ఇచ్చి కొనుక్కున్నారు? వారు ముందు వచ్చి తడికి కట్టుకున్నారు. అంటే కలియుగపు లక్షణం ఎలా ఉంటుందో ప్రారంభమైంది. ప్రోనోట్ రాశారండి శ్రీనివాసుడు శ్రీనివాస కళ్యాణానికి. అందుకని అంటే ఆయన అన్నారు, లక్ష్మి నా పక్కన లేదు, కొల్హాపురంలో ఉంది అమ్మవారు, కాబట్టి ఇప్పుడు డబ్బు ఎక్కడి నుంచి తెస్తాను? కాబట్టి ఒక వరం ఇస్తాను. ఏమిటో తెలుసా? ప్రథమం దర్శనం చాస్యాత్ నైవేద్యం క్షీరసేచనం ఇదం వరం ద్రవ్యం దదామి పురుషోత్తమా అన్నారు. అయ్యా నేను నీకు డబ్బులు ఇవ్వడానికి మా ఆవిడ లక్ష్మీదేవే కానండి, చెప్పుకుంటే సిగ్గుచేటు కొల్హాపురం వెళ్ళిపోయింది కోపం వచ్చి, అందుకని ఏం లేదు మన దగ్గర ఇప్పుడు, అందుకని ఇవ్వలేము. ఒక వరం ఇస్తాం. ఏమిటో తెలుసా?
రాబోయే కాలంలో కొన్ని లక్షల మంది మా దర్శనానికి వస్తారు. మొట్టమొదటి దర్శనం మిమ్మల్ని చేసిన వాడికే నేను నా దర్శనం చేసుకున్నప్పుడు మార్కులేసి టిక్కు పెడతా. మీ దర్శనం చేయకుండా నా దర్శనం వచ్చిన వాడికి వచ్చినా రానట్టే సున్నా చూడతా. ఇది వెంకటాచల వైభవంలో మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన మాట. చాలామంది పొరపాటు ఎక్కడ చేస్తారంటే, ఎందుకు వెళ్ళావు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి, ఏం చేస్తావు వెళ్ళి, ఎన్ని మాటలు ఆ కంకణమో ఏదో వేయించుకోవడం, గుళ్ళోకి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం. మీరు ఎన్ని మాటలు దర్శనం చేసినా రేపు పొద్దున్న ఎప్పుడైనా నేను వెంకటాచలం వచ్చానండి అని ఎప్పుడో అప్పుడు చెప్తాడు కదా. ఓ రోజున వస్తుంది కదా. ఆ రోజు అన్నది రాకుండా పోతుందా? ఏరా నీకు జీవితంలో బతికున్నప్పుడు నువ్వు ఎప్పుడైనా ఓ క్షేత్రానికి వెళ్ళావా అని అడుగుతాడు నల్లటైన. అడిగితే వెళ్ళకపోయినట్టండి బాబు చాలా మాటలు వెళ్ళానండి తిరుపతి అంటాడు. నువ్వు తిరుపతి ఎక్కడ వెళ్ళావు? నువ్వు వెళ్ళలేదు, నీ పేరు కంప్యూటర్లో రికార్డ్ అవ్వలేదు అంటే ఆయా కంప్యూటర్ మిస్టేక్ అయి ఉండొచ్చు. నో, మా కంప్యూటర్స్కి అలా మిస్టేక్స్ ఉండవు. నువ్వు వెళ్ళలేదు అంటే, అయితే మరి వెళ్ళలేదంటే ఎలా కుదురుతుందండి? నేను వెళ్ళాను సాక్ష్యం చెప్పవలసిన ఆయన, నాతో వచ్చినటువంటి ఆయన ఇంకా కింద ఉన్నాడు, రాలేదు, మరి ఎలాగా అంటే అప్పుడు పరమాత్మ ఏం చెప్తారో తెలుసా అండి? నువ్వు వెళ్ళావు కానీ ఏం చేసావో తెలుసా? శ్రీనివాసుడు ఇచ్చిన వరానికి భిన్నంగా ప్రవర్తించావు. ఆదివరాహమూర్తి దర్శనం చేయకుండా శ్రీనివాసుడి దగ్గరికి వెళ్ళావు. ఆయన వరం పోయింది కదా, అందుకని చెప్పి నీ దర్శనానికి విలువ లేదు కాబట్టి సున్నా చుట్టి